హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే మనకు బటర్ స్కాచ్ నట్స్ ఉంటాయి కదా, అది ప్రిపేర్ చేద్దాం. ఇంటి దగ్గర ఈజీగా మనం చేసేసుకోవచ్చు. నార్మల్గా ఐస్ క్రీమ్ పైన, కేక్స్ పైన చిన్న చిన్న నట్స్ లాగా స్ప్రింకిల్స్ చేస్తారు కదా, సో అది చేయడం కోసం నేను ఇక్కడ ఐటమ్స్ తీసుకున్నానండి. షుగర్ ఒక 1 కప్పు, ఇందులో పల్లీలు ఒక 5-6 కాజులు తీసుకున్నాను. మీరు కంప్లీట్గా కాజుతో కూడా చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ పల్లీలతో కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 రకాలుగా తీసుకున్నాను, అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో డైరెక్ట్గా షుగర్ యాడ్ చేసుకోవాలండి. మనం వాటర్ అలాంటివి ఏమి యాడ్ చేయదు, డైరెక్ట్గా షుగర్ వేసుకొని దాన్ని కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. కంటిన్యూగా మనం కలుపుతూనే కరిగించుకోవాలి. వాటర్ యాడ్ చేస్తే ముద్దలు ముద్దల్లాగా, పొడి పొడిలాగా, మళ్ళీ షుగర్ లాగానే ఫామ్ అవుతుందండి వాటర్ వేస్తే. కాబట్టి డైరెక్ట్ షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూ కలుపుతూనే కరిగించుకోవాలండి. అలా కరిగిస్తేనే మనకి బెల్లం కలర్ ఉంటుంది కదా, ఆ డార్క్ షేడ్ అనేది అలానే వస్తుంది. వాటర్ చల్లినా కానీ మనకి అలా కలర్ రాదు, అండ్ అలా బటర్ స్కాచ్ నట్స్ లాగా కూడా మనకు అనిపించదు. షుగర్ పాకంలో వేసిన నట్స్ లాగా అనిపిస్తుంది. సో ఇలానే కరిగించుకోవాలి. ఇది ఫామ్ అవ్వట్లేదని ఏం తొందరపడకండి, ఆటోమేటిక్గా అదే మనం హీట్ చేసిన కొద్దీ కరుగుతూ ఉంటుంది. సో ఇలా కరగట్లేదని వాటర్ చల్లితే మనకి ఆ నట్స్ అనేది కరెక్ట్గా రావు. ఇది మెల్లగా నిదానంగా చేసుకునే పని అండి, ఎందుకంటే మనకి ఇది కరగడానికి టైం పడుతుంది. అలానే వదిలేస్తే కింద అడుగు పడుతుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఇది ఫామ్ చేసుకుంటేనే మంచి టెక్స్చర్ అనేది వస్తుంది దీనికి. ఒక ప్లేట్కి మనం నెయ్యి అప్లై చేసుకోవాలండి, అది కుక్ అయ్యేంత వరకు. ఈ ప్లేట్లో మనం తయారు చేసిన మిక్చర్ వేసుకుంటే మనకి ఈజీగా అది క్రష్ చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఇప్పటికి ఒక 10 మినిట్స్ వరకు అయిందండి, అయినా నాకు ఇంకా షుగర్ అలానే ఉంది. షుగర్ ముద్దల్లాగా ఫామ్ అవుతుంది తప్ప ఇంకా లిక్విడ్ లాగా ఫామ్ అవ్వట్లేదు. సో అవ్వట్లేదని ఏం టెన్షన్ పడకండి, ఆటోమేటిక్గా మనం కలిపిన కొద్దీ అదే వస్తుంది. లాస్ట్ టైం ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు కూడా కాలేదండి, కాకపోతే నేను వాటర్ యాడ్ చేశాను. సో అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ట్రై చేశాను, అప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఒక 15 మినిట్స్ తర్వాత నాకు ఇలా షుగర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇప్పటి నుండి తొందరగానే మనకు మెల్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా మంచి కలర్ వస్తుంది, అండ్ షుగర్ మొత్తం కూడా కరిగిపోతుంది. సో అంతవరకు మళ్ళీ కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి దీన్ని, షుగర్ని. అది ఇలా ఉన్నప్పుడే కాకుండా ఇంకాస్త కరిగించుకోవాలండి. ఇది మొత్తం కరిగిన తర్వాతనే మనం తీసుకున్న ఈ పల్లీలు అండ్ కాజు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న పల్లీలు ఇంకా కాజు వేసుకుందాం దీనిలో. ఇక ఇప్పుడు ఈ టైం తర్వాత ఇంకెక్కువసేపు కుక్ చేస్తే మనకు మాడిపోతుందండి. సో ఇప్పుడు పల్లీలను వేసేసుకుందాం. వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో వేసుకోవాలి. అది పల్లీలను వేసుకున్నాక ఒక 1 మినిట్ మనం కుక్ చేసుకొని మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకుందాం. వెంటనే వేయాలండి, లేదంటే గిన్నెకే పట్టేస్తుందండి. ఇలా నెయ్యి రాసిన ప్లేట్లో వేస్తే మనకు చల్లగా అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని క్రష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఇంటి దగ్గరే బటర్ స్కాచ్ నట్స్ తయారవుతాయి. సో ఆ నట్స్ని మనం కేక్ తయారు చేసినప్పుడు కానీ, ఇంటి దగ్గర ఐస్ క్రీమ్స్ తయారు చేసినప్పుడు కానీ పైన స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు ఇలానే వదిలేసుకోవాలి. వదిలేస్తే మనకు పెంకుల్లాగా ఊడొస్తుందండి. కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక నైఫ్ కానీ, ఒక స్మూత్గా ఉండే ఏదైనా స్పూను, అంటే దోశలు వేయడానికి వేసే స్పూను, అలాంటి వాటితో యూజ్ చేసి దీన్ని తీసేసుకుంటే మనకు ఈజీగా వస్తుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు దీన్ని మనం దంచుకోవాలి, మీన్స్ ఏదైనా యూజ్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని క్రష్ చేసుకుంటే మనకు సేమ్ బటర్ స్కాచ్ నట్స్ లానే వస్తుంది. ఇది ఆటోమేటిక్గా చునుగుతుందండి ఈజీగానే. కాకపోతే పలుకుల్లాగా ఉండకుండా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుందాం. చిన్న ముక్కలు ఒక లోతు గిన్నెలో వేసుకొని మనం ఇది దంచుకోవాలండి, లేదంటే అటు ఇటు ఎగురుతూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం బెల్లంతో పల్లి పట్టి చేసినప్పుడు
షుగర్ని ఇలానే మెల్ట్ చేసుకొని పైన ఇంకా ప్లేట్లో వేస్తాం కదా, పైన ఒక సన్న లేయరు ఒక పల్లి పట్టి బెల్లంతో చేసినాక దాని ప్లేట్లో ఒక సన్న లేయరు, దానిపైన ఒక సన్న లేయర్ వేసుకుంటే సేమ్ మనకు బయట షాపులలో దొరికే పల్లి చిక్కీ లాగానే ఇంటి దగ్గర మనకు దొరికిపోతుంది. సో ఇలా మొత్తం క్రష్ చేసుకుంటే మనకు నట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం ఫలుదా కానీ లేదంటే ఐస్ క్రీమ్, కేక్స్ ఇలా ఏది ప్రిపేర్ చేసినా కానీ ఇవి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఇంటి దగ్గరే బటర్ స్కాచ్ నట్స్ అనేవి రెడీ అయ్యాయండి. మిగతావి కూడా అలానే క్రష్ చేసుకోవాలి. ఇది మొత్తం క్రష్ చేసుకున్నానండి చిన్న చిన్నగా ముక్కల్లాగా. మీరు ఇలా పల్లీలు తగలొద్దు అంటే పల్లీలను కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత మనం షుగర్ పాకంలో వేసుకుంటే అసలు మనకు ఈ పల్లీలు అనేది కూడా తెలీదు. నార్మల్గా బయట వేసే ఐస్ క్రీమ్స్ పైన కానీ కేక్ పైన కానీ వేసే బటర్ స్కాచెస్ ఏంటంటే హజల్ నట్స్ అని ఉంటాయండి. అవి చాక్లెట్స్ యూస్ చేస్తారు. అవి వేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. మనకు అవి దొరకవు అండ్ దొరుకుతాయి ట్రై చేస్తే, కాకపోతే కాస్ట్లీ ఉంటాయి. సో ఇంటి దగ్గర ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.